నమస్తే. అద్దంకి దయాకర్ సెంట్రల్ లైబ్రరీకి బోనాల ఫెస్టివల్ భాగంగా పోవడం జరిగింది. ఆడ ఉన్నటువంటి నిరుద్యోగులు ఆయన అడ్డుకున్నారా లేకపోతే ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేసినట్టు ఆయన చెప్తున్నారు. సో ఆయన అయితే అక్కడ వెళ్ళిన సందర్భంలో ఒక మాట ఇవ్వడం జరిగింది, నేను వస్తా మీతో మాట్లాడదాం, మీ సమస్యలు వింటా అని చెప్పడం జరిగింది. ఆ మాట ప్రకారమే అద్దంకి దయాకర్ అక్కడికి మొన్న వెళ్ళడం జరిగింది. సో ఈ అన్ని విషయాలపైన ఆయన వచ్చిన వాళ్ళు ఎలా ఫీల్ అవుతా ఉన్నారు నిరుద్యోగులు, మరి ఇక్కడైనా ఆయన మా సీఎంతో మాట్లాడతా మిమ్మల్ని కల్పిస్తా అని ఒక మాట ఇవ్వడం జరిగింది, అది ఎంతవరకు వచ్చింది, ఇలాంటి అంశాలపై మాట్లాడదాం. మనతో పాటు నిరుద్యోగులు ఉన్నారు. జనార్దన్, మీకు తెలిసిందే, ఇంద్రనాయక్ మనతో మన ఆర్గ్యుమెంట్ పెట్టుకున్నాడు అద్దంకి దయాకర్తో కొద్దిసేపు. ఏమంటారు, మీకు ఒక హామీ ఇచ్చిండు అద్దంకి దయాకర్, అది ఎంతవరకు వచ్చింది? ఇక ఆయన చెప్పాలన్న, ఎందుకంటే నేను ఒక అపాయింట్మెంట్ తో వస్తా సీఎం దగ్గర నుంచి, మీరు రెడీగా ఉండని చెప్పారు. ఇవాళకి 2 రోజులు అయిపోయింది. అక్కడి నుంచి హామీ అయితే రాలేదు ఇప్పటిదాకా. నాకు తెలిసి అది జరగదని నేను అనుకుంటున్నా, అంటే నా అంచనా ప్రకారం. ఎందుకంటే మేము ఆ రోజు మాట్లాడింది అద్దంకి దయాకర్ మీదనో లేకపోతే వేరే వాళ్ళ మీద కాదు. యావత్తు తెలంగాణ రాష్ట్రంలో 33 లక్షల నిరుద్యోగుల అది ఆవేదన. నేను ఒక్క ఇంద్రనాయక్నో జనార్దనో చేసింది కాదు. ఆ ఆవేదనను కాంగ్రెస్ ప్రభుత్వం మీద, దయాకర్ మీద కాదు, కాంగ్రెస్ ప్రభుత్వం విమర్శను, అంటే మేము చేసిన విమర్శ కానీ పర్సనల్ గా అద్దంకి దయాకర్ అయితే కాదు. ఎందుకంటే అద్దంకి దయాకర్ అన్న ఉద్యమకారుడు, ఆయన మంచి వ్యక్తి అని మాకు కూడా తెలుసు. ఆయన పట్ల ఏం లేదు. కానీ కొంతమంది కాంగ్రెస్ పార్టీలో ఉన్న పెయిడ్ ఆర్టిస్ట్ ఉన్నారు. కొంతమంది కాంగ్రెస్ ఎవరు, అది కూడా చెప్పేసి, మానవతరాయ్ గారు, చేతగాని దయాకర్, చినగాని దయాకర్, మళ్ళీ అద్దంకి దయాకర్ కన్ఫ్యూజ్ అవుతున్నారు వీళ్ళు. చేతగాని చినగాని దయాకర్. ఎందుకంటే ఒక చిన్న ఇదన్నా నాకు పర్సనల్ గా మెసేజ్ పెట్టిండు. ఎవరు? మానవతరాయ్. ఒక నిమిషం, నాకు పర్సనల్ గా మెసేజ్లు పెట్టి నన్ను తిట్టిపిస్తుండు. ఇవి చూడండి మీరు. అరే లొచ్చా లంగా, నేను పార్టీ మారింది నిజం, మా పార్టీలో నాకు అన్యాయం జరిగింది, ఘర్ వాపస్ ద్వారా నన్ను కాంగ్రెస్ తీసుకొని సంవత్సరం దాటింది, కాంగ్రెస్ లేని బాధ నీకెందుకురా బేవర్స్ అంట. అసలు ఈయన ఎక్కడున్నాడు నాకు అర్థం కాదు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాకముందు ఈయన సత్తుపల్లి టికెట్ రాకపోతే అక్కడ నుంచి డైరెక్ట్ గా కేసీఆర్ దగ్గరికి వెళ్ళి అక్కడ డబ్బులు తీసుకొని కాంగ్రెస్ పార్టీకి ఓటేయద్దు, కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే మీరు మోసపోయినట్టు చెప్పి ఈయన మాట్లాడిన వ్యక్తి ఇలా అధికారం రాగానే ఘర్ వాపస్ ద్వారా, ఎవరు పిలిచారు ఘర్ వాపస్ ద్వారా? రేవంత్ రెడ్డి పిలిచారా? ఖర్గే గారు పిలిచారా? దీపదాస్ మున్సి పిలిచారా? వీనని ఎవరు పిలిచారని వచ్చింది కాంగ్రెస్ పార్టీలోకి? ఈయన అధికార దాహం కోసం, ఏదో ఆయన పదవి కోసం ఈయన కాంగ్రెస్ పార్టీకి వచ్చి ఇలా మా మీద అవాకులు చవాకులు పిలుస్తున్నాడు. ఈయనకు కాంగ్రెస్ పార్టీతో సంబంధం ఏంటి? మేము కాంగ్రెస్ పార్టీ అధికారం రాకముందే బస్ యాత్రలు చేసినాము, గ్రూప్ 1 గ్రూప్ 2 మీద కోర్టులో కేసులు వేసినాము, గ్రూప్ 2 మెమోమెంట్ చేసినాము. మా మీద నేను కాకుండా చాలా మంది మిత్రులు, నేను ఒక్కడనే కాదు, ఇక్కడ నాతో పాటు చాలా మంది మిత్రులు ఉన్నారు, వాళ్ళు కేసులు వేశారు. ఇలా కాంగ్రెస్ పార్టీ రావడానికి బస్ యాత్రలు చేశారు. వీళ్ళందరినీ పక్కన పెట్టేసి నువ్వు ఎవడో ఫాల్తు కానివి, నువ్వు పక్క పార్టీ నుంచి వచ్చి మమ్మల్ని నిడుతున్నావు, పేటాస్లు అంటున్నావు. నువ్వు ఎక్కడి నుంచి వచ్చినావు? అసలు నువ్వెవడివి? మా మధ్యలో రాజకీయాల మీద నువ్వు, అంటే నిరుద్యోగుల మీద పేరాలు అమ్ముకునే వ్యక్తివి నువ్వు, నీకేంటి సంబంధం? కాబట్టి చెప్తున్నా, కొంతమంది పేడ్ ఆర్టిస్టులు కాంగ్రెస్ పార్టీని భ్రష్టు పెట్టించిన కొంతమంది ఎవరైతే ఉన్నారో, చినగాని దయాకర్ ఒకరు, ఈ మానవతరాయ్ ఒకరు, ఈయన పక్కలు పెడితే కాంగ్రెస్ పార్టీ కొంచెం బాగుపడుతుందని చెప్పేసి మా నిరుద్యోగుల నుంచి స్ట్రిక్ట్ వార్నింగ్ వీళ్ళకి. ఎందుకంటే అవసరం లేకుండా మాట్లాడుతున్నారు, అవసరాలు లేకుండా వీళ్ళకి సంబంధమే లేదు. గౌరవ ముఖ్యమంత్రి గారు మిమ్మల్ని రెచ్చగొట్టే మాటలు, త్వరలో, రేపు నీకు జాబ్ రాదు, నీకు చదువు రాదు, నీకెందుకే? మాకు క్వాలిఫికేషన్ అయితే ఉంది కదా, ఎగ్జామ్ అనే క్వాలిఫికేషన్ ఉంది కదా, నీకెందుకు? నువ్వెవడి మాట్లాడు మా గురించి? నువ్వు డబ్బులు తీసుకొని బీఆర్ఎస్ పార్టీకి అమ్ముడిపోయిన వ్యక్తి, నీకేం అవసరం? ఇలా పర్సనల్ గా మెసేజ్లు పెట్టిస్తావు, అస్మానే అమ్మాయిని తిట్టిపిస్తావు నువ్వు. నేను కూడా చెంచపాజలతో మాకు మెసేజ్లు పెట్టిస్తావు. మీలాగా మేము డబ్బులు తీసుకుని యాత్రలు చేయలేదు ఎక్కడ కూడా. కాంగ్రెస్ పార్టీ రావడం కోసం మేము బస్ యాత్రలు చేస్తుంటే మిర్యాలగూడలో మా మీద దాడి జరిగితే మేము వాళ్ళ కాళ్ళు బట్టి, బీఆర్ఎస్ వాళ్ళ కాళ్ళు బట్టి, ఇది మా కడుపు కోత, మీ వల్ల మాకు అన్యాయం జరిగింది, మీ వల్ల అన్యాయం జరిగింది కాబట్టి ఇలా కాంగ్రెస్ పార్టీని గెలిపించుకుంటాం అని చెప్పేసి మేము యాత్రలు చేసినాం. ఈయన వచ్చి మాట్లాడుతున్నారు. అంటే ఇప్పుడు అక్కడ జరిగింది, దయాకర్ అన్న అయితే ఒక ప్రయత్నం చేసిండు మీ సమస్యలు వినడానికి డెమోక్రటిక్ గా. ఆయన సరే ప్రభుత్వంలో ఉండొచ్చు కావచ్చు, కానీ అది ఆయన పాత్ర మాత్రం ఒకటి, మీకు మీ ఆలోచన ఏంది తెలుసుకునే ప్రయత్నం కూడా జరిగింది వాస్తవంగా జరిగింది. నేనేమంటున్నా అంటే దయాకర్ మిమ్మల్ని తప్పుపట్టట్లేదు. ఎందుకంటే
GO 29 మీద పిల్లలకు అన్యాయం జరుగుతుంటే మేము మీ ఇంటి దగ్గరకు వస్తే మీరు మాట్లాడలేదు. అప్పుడు కనీసం మీరు మాట్లాడడం కూడా ట్రై చేయలేదు. అదే ఎవరు ST SC పిల్లలు అన్యాయం జరుగుతుందన్నా మీరు మాట్లాడన్న దీని గురించి అంటే ఒక పెద్ద మనిషి తోటి ఫోన్ చెప్పిస్తే మీరు నన్ను ఇన్వాల్వ్ చేయొద్దని చెప్పిన వ్యక్తి ఇవాళ నువ్వు రాజకీయం వచ్చిన తర్వాత నీకు పదవి వచ్చిన తర్వాత నువ్వు చిక్కడపల్లి లైబ్రరీకి వచ్చి నువ్వే మాట్లాడతావు మా గురించి. అసలు మీరెవరు? మీరెందుకు మాట్లాడుతారు మా గురించి? మాకు విద్యాశాఖ మంత్రి అని చెప్పి రేవంత్ రెడ్డి గారు అంటున్నారు. ఆయనతో మేము మాట్లాడుకుంటాం. ఆయన డాడీ పిలుస్తాం కదా, ఆయన డాడీ పిలిస్తే మేము పోతాం కదా. ఇంటెలిజెన్స్ అనేది ఒకటి ఉంటది కదా. వీళ్ళు ఎందుకు గొడవలు చేస్తుర్రు, వీళ్ళు అసలు లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ఎందుకు చేస్తారు, వీళ్ళకి ఇంటెలిజెన్స్ పోతుంది. ఆ ఇంటెలిజెన్స్ వాళ్ళు చెప్తే సరిపోతుంది. కాబట్టి రేవంత్ రెడ్డి గారిని కొంతమంది మిస్గైడ్ చేస్తున్నారు. ఆయన నిజంగా వాస్తవానికి ఈ విషయాలన్నీ కింద అడుగున్న విషయాలు ఏం తెలియదు. ఆయన మిస్గైడ్ చేస్తారు. వీళ్ళు ఇలా మిస్గైడ్ చేయడం వల్లనే నిరుద్యోగులు కోపంతో ఆగ్రహంతో ఉన్నారు వాళ్ళ మీద. అంటే ఇక్కడ మీరే అడిగారు కదా, రాండి మీరు సమస్యలు ఉన్నా మీరంటే కొంతమంది నిరుద్యోగులు అడగడం వల్లనే రావడం జరిగింది. అందులో ఆయన తప్పేమో ఉండకపోవచ్చు కదా. పిలిచారన్నా వాస్తవాన్ని పిలిచి అదే మేము చెప్తున్నాం కదా, మేము దయాకర్ మీద కోపంతో మాట్లాడలేదు. కాంగ్రెస్ పార్టీ మీద ఉన్న మా ఆవేదన వెళ్ళబుచ్చినాం. అంత మాత్రం మేము దయాకర్ కొట్టినాను కాదు, దయాకర్ మేము ఏదో చేసుకున్నట్టు కాదు కదా. మా ఆవేదన చెప్పిన మీరు కూడా అక్కడే చెప్పండి. మీరు కూడా అంతే సిన్సియర్ గా పోయి అక్కడ చెప్తే మాకు పిలుపు వస్తుంది కదా. మీరు నిజంగా అనుకున్నారు 2 days లో మీకు అపాయింట్మెంట్ ఇప్పిస్తాను చెప్పారు. ఇప్పుడు 2 days దాటిపోతుంది. ఇప్పుడు దాకా అక్కడ నుంచి రెస్పాన్స్ లేదు. మేము ఏమనుకోవాలి? ఇప్పుడు మీరు దారి చూపుతా అని చెప్పి నువ్వు దారి లేకుండా పోయిన, ఇప్పుడు దారి చూపుతా నేనున్నా మీకు అని చెప్పిన వ్యక్తి దారి లేకుండా పోయిండు. మేము ఏమని అడగాలి? ఇప్పుడు ఇట్లా వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు మధ్యలో. మధ్యలో వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఈ మధ్యలో వచ్చిన వాళ్ళు మధ్యలో వెళ్ళిపోతున్నారు. మీకు అవసరం లేదు. మేము ఆయనతోనే మాట్లాడుకుంటాం, రేవంత్ రెడ్డి గారితోనే మాట్లాడుకుంటాం. ఆయన డైరెక్ట్ మాకు గాంధీ భవన్ తెలుసు, రేవంత్ రెడ్డి గారు ఇల్లు తెలుసు, అక్కడ పోయి మాట్లాడుకుంటాం. కానీ మధ్యలో వీళ్ళందరూ వచ్చి మాట్లాడడం వల్ల నిరుద్యోగులు చాలా అసహనం వ్యక్తం పరుస్తున్నారు. ఎందుకంటే వీళ్ళకి సబ్జెక్ట్ తెలియదు, వీళ్ళకి ఏం తెలియదు. అసలు గ్రూప్ 2లో గ్రూప్ 1లో ఎన్ని పేపర్లు ఉంటే వీళ్ళకి తెలియదు. వీళ్ళు ఏం లేదు. నిరుద్యోగుల మీద రాజకీయం చేస్తే మాకు పదవులు వస్తాయి, పదవులు వస్తే మీరు తీసుకోండి. మేము మా మీద రాజకీయాలు చేయాల్సిన అవసరం లేదు. చాలా ఉన్నాయి బయట. రైతు భరోసానో రైతు బీమా ఇవ్వలేదనో చాలా ఉన్నాయి. ఆ పనికచెల్ల ప్రయాణం దాని గురించి మాట్లాడుకోండి. మా కడుపు గాలి మేము రోడ్డుపై వచ్చి కాంగ్రెస్ పార్టీని గెలిపించినాం. కానీ మా మీద రాజకీయాలు చేస్తే మాత్రం చెల్లదు. గతంలో బీఆర్ఎస్ కనీసం మీ సమస్యలు వినే ప్రయత్నం కూడా చేయలేదు కదా. ఇప్పుడు ఒక మార్గం జరుగుతా ఉంది. నాయకులు పర్సనల్ గా వచ్చినా, ఏ విధంగా వచ్చినా, పార్టీ పరంగా వచ్చినా, ప్రభుత్వం నుంచే వచ్చింది. వాళ్ళు కనీసం మీటింగ్లు పెట్టలేదు, మాట్లాడలేదు. మీరు అంటారు వాస్తవమే, కరెక్ట్. కానీ వాళ్ళు మీటింగ్ పెట్టలేదు, మాట్లాడలేదు, ఏం చేయలేదు. మీరు మీటింగ్ పెట్టినా కూడా లాభం ఏంది? ఇక్కడ న్యాయం జరుగుతూనే లాభం కదా. మీరు మీటింగ్ పెట్టినా ఏం పెట్టినా లేకుండా న్యాయం జరగట్లేదు కదా. ఎన్నిసార్లు రిప్రజెంట్ చేసినాం, ఎన్నిసార్లు మీతో మాట్లాడినాం. రేపు, త్వరలో, ఎల్లుండి ఈ మాటలు వద్దు. నిజంగా మేము మా తల్లిదండ్రులు నెలకు 5,000 పంపిస్తే మాకు రూమ్ అద్దె 2-3 వేలు పోయి, ఖర్చులకు 1000 పోయి, మిగతా దాంతో మనం ఒక నెల మొత్తం గడుపుకొని ఈ నెల అయిపోతే నెక్స్ట్ నెల ఎలా గడవాలి, మా జీవితాలని మేము బాధపడుతుంటే మధ్యలో నోటిఫికేషన్ ఉంటే ఉందని చెప్పండి, లేకపోతే లేదని చెప్పండి. లేకపోతే మేము ప్రైవేట్ జాబ్ చూసుకుంటాం కదా. ఇప్పుడు మాకు క్లారిటీ ఉండాలి కదా. మీకు మేము ఇస్తున్నాం అని ఒక మాట చెప్తే చదువుకుంటాం. లేదురా బాబు మేము ఎలక్షన్స్ ముందే నోటిఫికేషన్ ఇస్తాం, ఎప్పటిదాకా మీరు ఏదైనా చేసుకుంటుంటే మా ప్రయత్నం మేము చేసుకుంటాం కదా. రేపు, త్వరలో, ఎల్లుండి, రేపు పొద్దున వస్తాయని మాట్లాడకూడదు కదా. కాబట్టి ఒక చెప్తున్నాను, మా తరపు నుంచి రేవంత్ రెడ్డి గారే మాట్లాడారు. ఎందుకంటే గవర్నమెంట్ వచ్చిన మొదటి రోజు నుంచి నిరుద్యోగులలోనే గెలిచిన అని చెప్పిన రేవంత్ రెడ్డి గారు ఆయన మా గురించి మాట్లాడాలి. ఇంకా మధ్యలో ఎవరు మాట్లాడొద్దు. ఈ మధ్యలో కొన్ని పేడ మీకు మధ్యవర్తి అవసరం లేదన్నా. మేము పిలిచినప్పుడు సోమాజిగూడ ప్రెస్ లో వచ్చిన రేవంత్ రెడ్డి గారు ఆయన పిలిస్తే మేము ఇప్పుడు వేరే ఉంటాయి ఇప్పుడు పరిస్థితులు వేరుండొచ్చు. ఇప్పుడు విద్యాశాఖ మంత్రిగా ఆయన దగ్గర ఉన్నప్పుడు ఆయన పిలిపించి మాట్లాడచ్చు. ఎందుకు ఇట్లా గొడవలు చేస్తున్నారు, ఏం జరుగుతుందని చెప్పి ఆయన పిలిస్తే మేము వస్తాం కదా. దాని గురించి మీరు మాట్లాడకుండా ఏదేదో వేరే వాళ్ళతో మాట్లాడిపించి అది విషయం పక్కదారి పట్టిస్తారు. వీళ్ళందరూ మధ్యలో వచ్చిన వాళ్ళు పక్కదారి పట్టిస్తారు విషయం. కాబట్టి మేము ఒకటే చెప్తున్నాము, ఇప్పటికైనా కళ్ళు తెరవండి, లేకపోతే పరిస్థితులు వేరే విధంగా ఉంటాయి. మేము రోడ్ల మీద పరిచయం కాదు. మేము ఇప్పుడు 10 మందిని 20 మంది రైజ్ చేస్తే పక్కన కూర్చోబెడతారు. రాష్ట్రంలో 30 లక్షల మంది మీరు ఆపలేరు కదా. వాళ్ళ రోడ్డు మీద ఏమైతే జరుగుతుంది కదా. పోయిన బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఏమైంది? ఫామ్ హౌస్ లో పడుకున్నారు వాళ్ళు, ఇప్పుడు రోడ్లు తిరుగుతున్నారు. కాబట్టి మీరు ఆ పరిస్థితి తెచ్చుకోకండి. వాళ్ళ ఆవేదనతో ఉన్నారు, ఆక్రోధన ఉన్నారు. మీరు కనీసం వాళ్ళ దగ్గర పిలిపించి హత్తుకోండి అని చెప్తున్నాం మేము. మీరు ఎలా చూస్తారు జనార్దన్? దయాకర్ అక్కడ వచ్చి మాట్లాడే ప్రయత్నం చేసిండు, కొంచెం ఏదో మీ బాధ వినే ప్రయత్నం అయితే జరిగింది అనుకుంటున్నాం మేమైతే. మీరేమన్నా ఎలా చూస్తున్నాం? బాధ వింటే మా బాధలు అయితే తీరవు కదా, వింటే తీరవు కదా. మీ దగ్గరికి ఇప్పటికీ ఎన్నోసార్లు వచ్చినాం, మీకు వాళ్ళకి ఏం తేడా లేదు కదా. ముఖ్యమంత్రి గారు ఆయనను ప్రభుత్వంతో మిమ్మల్ని అనుసంధానం చేస్తున్నాం నిరుద్యోగులతోటి అని మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మిస్గైడ్ అవుతా ఉన్నారు. పొలిటికల్ పార్టీకి మీరు అంటే
ఎజెండాగా మారుతా ఉన్నారు, మిమ్మల్ని రెచ్చగొడతా ఉన్నారు, వాళ్ళు లబ్ధి పొందుతూ ఉన్నారు. ఆ కోణంలో మీ సమస్యను మేమే ఉన్నాం కదా, ప్రభుత్వంలో మేము ఉన్నాం కదా, గతంలో మీతో కొట్లాడినాం, మీ సమస్యలు మేమే తీసుకుపోతే ఈజీగా ఉంటాయి, మీరు ఇంకో పొలిటికల్ ఏజెంట్గా మారొద్దు అనే ఒక ఉద్దేశంతోనే ఆ మీటింగ్ మనకు కనిపిస్తా ఉంది. ఏ పార్టీతో కలిసిపోయినాం, ఏ పార్టీ జెండాలు ఉన్నాయి మా మీద, ఏ పార్టీకి పోయినాం అనేటోళ్లకు పార్టీ జెండాలు ఉన్నాయి. నిజంగా కాంగ్రెస్ కావాలని ఆ రోజు కొట్లాడినప్పుడు మా తోటి ప్రెస్ క్లబ్ కి ఎవరు వచ్చారు? రేవంత్ రెడ్డి గారు వచ్చారు. ఇది ఫోటో కాదా? ఆ రోజు బిఎస్పీలో ఉన్నటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ సారు, కోదండరాం సారు, ఇక్కడ రియాజ్ సారు, ఇక్కడ వీళ్ళందరూ ఎవరు? నిరుద్యోగులు. ఎవరైనా ఉన్నారా కాంగ్రెస్ వాళ్ళు? మేము ఏ పార్టీకి ఉన్నాం, ఏ పార్టీకి లింక్ అయి ఉన్నాం? ఆ రోజు కాంగ్రెస్ లో ఉండి, కాంగ్రెస్ లో గెలవాలని ఉద్యమంలో ఉండి, కాంగ్రెస్ పార్టీ కొరకు 10 ఏళ్ళు కష్టపడ్డటువంటి వాళ్ళు బాలలక్ష్మి అక్క, దుర్గం భాస్కరు, దాని తర్వాత చనగాన్ దయాకరు, చరణ్ కౌశిక్, మన నేత పున్నం కైలాస్ నేత, ఇట్లా చెప్పుకుంటూ పోతే కోట సీనన్న, వీళ్ళందరూ చాలా మంది ఉన్నారు. సీనన్న అంటే లాస్ట్ మూమెంట్ లో వచ్చారు. వీళ్ళ సీనన్న వేరే దాంట్లో ఉన్నా కానీ బీఆర్ఎస్ కి వ్యతిరేకంగానే కొట్లాడారు. వీళ్ళందరూ కాంగ్రెస్ రావాలని కొట్లాడారు. ఈ రోజు వీళ్ళు ఎవరన్నా మా మీద అవాక్కులు పేలుతున్నారో, ఒక చనగాని చేతగాని దద్దమ్మ సౌట ఎందుకంటున్నావు అంటే ఇన్నిసార్లు మా దగ్గరకు వచ్చి మా మీద ప్రలాపాలు పేలి, మా ఆవేదన మీద, ఆక్రోశాల మీద రాజకీయం చేయాలనుకున్నటువంటి ఈ మానవతరాయ్ గారి మీద మా గౌరవం పోయింది. చనగాన్ దయాకర్ గారి మీద ఉన్న కూడా గౌరవం కూడా పోయింది. వీళ్ళిద్దరే దొంగలు, వీళ్ళిద్దరే మమ్మల్ని అంటున్నారు. ఇంతవరకు వాళ్ళని మాట్లాడారా? మమ్మల్ని ఎవరన్నా అన్నారా ఇట్లా? మరి వీణ మమ్మల్ని అంటున్నాడు కదా, మీరు బీఆర్ఎస్ వాళ్ళు ఎంగిల్ మెతుకులు తింటుర్రు వీళ్ళని, ఇక్కడ పోతే అక్కడ డిబేట్లలో వాటిలలో చెప్తున్నారు. ఇక ఈయన అన్నాడు, మొన్న అన్నాడు, ఎంగిల్ మెతుకుల బీఆర్ఎస్ ఎంగిల్ మెతుకులకు ఆశపడుతుర్రు అని. ఈయన తప్పదతే మమ్మల్ని వాళ్ళని అన్నారా? మరి ఈయన ఎంగిల్ మెతుకులు నిరుద్యోగులు, కొంతమంది ఉద్యోగాలు రాని వాళ్ళు అక్కడ అశోక్ నగర్ లో చేరి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అంటే బీఆర్ఎస్ పార్టీ వేసే ఎంగిల్ మెతుకులు ఆశపడి కొంతమంది చదువుకునే నిరుద్యోగుల్ని ఇబ్బంది పెడతారు. ఇది గమనించాం. అప్పుడు మేము ఏమంటున్నాం, అటువంటి వాళ్ళు గుర్తించగలిగారు. ఎందుకు చాలా మంది ఉన్నారు, వాళ్ళు ఏం ఉద్యోగాలు రావు, వాళ్ళకి వయోపరిమితి కూడా దాటిపోయింది, వాళ్ళు ఆసరా పెన్షన్ల కోసం ఎదురు చూసేవాళ్ళు. మరి ఆసరా పింఛన్లకు ఎదురు చూస్తున్నారు. మరి ఈయన ఇప్పుడు అశోక్ నగర్ లో ఆసరా పింఛన్ కొరకు ఎదురు చూస్తున్నాడు. ఈయనకే పింఛన్ రావాలి, 80 ఏళ్ళు దాటినటువంటి సూపర్ సీనియర్ సిటిజన్షిప్ రావాలా? మరి ఈయనకెందుకు ఈ వయసులో రాజకీయం? మరి ఆడన్న పింఛన్ తీసుకొని ఇంట్లో కూర్చుంటాడు గమ్మున. ఈయన మరి పింఛన్ తీసుకొని మరి రాజకీయాలు చేస్తున్నాడు. గల్లీ తిరగాలి, ఆడ మోరి పొంగిందా, రోడ్డు బాగలేదా, బస్సు రాలేదా, హాస్టల్లో ఆగమైందా, లేకుంటే ఇంకొక సమస్య వచ్చిందని తిరగాల్సిన వాడు రాజకీయ నాయకుడు. మరి వాళ్ళు పింఛన్లు తీసుకున్న వాళ్ళు ఉద్యోగాల గురించి అంటుంటే ఇన్నిటి 2 కళ్ళు పట్టుకొని ఇటు పోతాడా? ఈయనకెందుకు రాజకీయం? మరి ఈయన సీనియర్ సిటిజన్ వయసు అయ్యేంత వరకు కూడా ఈయన వార్డు మెంబర్ గెలవలే కదా. ఇలాంటి ప్రలాప మాటలు ఎందుకు మాట్లాడాలి? నిరుద్యోగులను ఎందుకు రెచ్చగొట్టాలి? ఈయన ఇప్పుడు మమ్మల్ని అడిగే హక్కు లేదంటున్నాము. ఎందుకంటే నువ్వు గతంలో కొట్లాడినా గౌరవం ఉందని కూడా బిగినింగ్ లోనే చెప్పిన. నీకు టికెట్ రానప్పుడు నీ ఉద్యోగం కొరకు బీఆర్ఎస్ కు పోయి కాంగ్రెస్ ను గెలిపించాలని మేమంటుంటే కాంగ్రెస్ ను ఒడగొట్టాలి, ఇది జేబు దొంగల పార్టీ అని చెప్పినటువంటి వ్యక్తి ఎవరా? ఈయన కాదా? ఈయన ఇంటర్వ్యూలు చూడరాదు. అది గుర్తు పెట్టుకోండి, రేవంత్ రెడ్డిది అది బుద్ధి. మేము కూడా తెలిసి ప్రజలు ఇంకోటి ఆలోచన చేస్తే మళ్ళీ బరాబర్ ప్రజల్లో ఉంటా, వాళ్ళ తరఫునే ఉండి కొట్లాడతా, మళ్ళీ కొట్లాడతా. అదే నిరుద్యోగ వాళ్ళ వైపే ఉంటారు. వీళ్ళ వైపు పోయే పని దమ్మక ద్రోవులు, దొంగలు, జేబు దొంగల వైపు పెట్టిపోదు, జేబులు కొట్టేస్తారు, వాళ్ళు జేబులు చూస్తారు. మరి జేబు కన్నం వేసే వాళ్ళ వైపు ఉంటాను, జేబులు చూసి అన్నం పెట్టే వాళ్ళ వైపే. ఇప్పుడు వాళ్ళు కాదు, ఈయనేమన్నంటే నేను పొలిటికల్ స్టేట్మెంట్లు అంటున్నాడు. నువ్వు బీఆర్ఎస్ కాంగ్రెస్ తిట్టి అన్ని చేసి నీ రాజకీయం కొరకు నువ్వేమన్నా చేసుకో. మన మధ్యలో నిరుద్యోగులకు ఎందుకు రాజకీయం అంటగడుతున్నావు? నువ్వు రాజకీయం మాకు అంటగట్టినప్పుడు మేము బీఆర్ఎస్ ఎంగిల్ మెతుకులు తిన్నావని నువ్వు మా మీద ఒక పొలిటికల్ లింకేజ్ ఇచ్చినావు, మాకు పొలిటికల్ అఫిలియేషన్ మాకు ఇచ్చినావు. అప్పుడు ఇచ్చినప్పుడు నీకు పొలిటికల్ గానే సమాధానం చెప్తాం. అంటే నువ్వు పొలిటికల్ గా నేను రాజకీయ పార్టీలు ఉన్నా, నేను ఈ జెండా కప్పున్నా కాబట్టి ఏదంటే అది మాట్లాడతా, ఇష్టం వచ్చినట్టు మాట్లాడతా, నువ్వు రాజకీయం మాట్లాడదు. ఇది వీడియో చూపిస్తే ఉరికొస్తాడు, ఇట్టి ఉరికొచ్చి నా మీదకి చేతులు లేపుతాడు. ఇప్పుడు బరాబర్ చెప్తున్నాం, నువ్వు మాకు ఎంగిల్ మెతుకులు అన్నావు, మేము కాంగ్రెస్ గెలిపించేటప్పుడు నువ్వు లేవు, మాకు రాజకీయాన్ని అంటగడుతున్నావు కాబట్టి నీ రాజకీయ స్టేట్మెంట్లనే నీకు ఒప్ప చెప్తున్నాం. ఒక సిద్ధాంతం ఉంటుంది రాజకీయంలో. మన రాజకీయంలో మనం కొత్తగా ఏరుకొని కొత్తగా రాజకీయ నాయకుడిని తిట్టాల్సిన అవసరం లేదు. 2 రోజుల ముందు 2 రోజులు వెనక్కి ఆగితే అదే
వాళ్ళన్న మాటలకెళ్ళే వాళ్ళకే సమాధానం దొరుకుద్ది అనేది ఉంటుంది. నువ్వు ఎన్నికల ముంగట నువ్వు వేసిన వేషాలు, నువ్వు మాట్లాడిన మాటలు, కాంగ్రెస్ రాదు, జోబు దొంగల పార్టీ, వాళ్ళ టికెట్లు అమ్ముకుంటారు, అన్ని అమ్ముకుంటారు, 6 గ్యారంటీలు నమ్మకు అని ఈయన చెప్పినటువంటి ఇంకా వినిపిస్తాం. ఈయన ఇట్టని మమ్మల్ని అంటాడా ఈయన? ఇక చూడ్రి సార్ ఓకే ఇప్పుడు అట్లా కాదు, ఆయన మాటలు కాదన్నా. మా జేబులు చూశారు, దాన్ని గెంటేసింది బయట. ఆ మనస్తాపంతో రామ్జీ నాయకు, హరీష్ రావు గారు, కేటీఆర్ గారు అక్కున చేర్చుకున్నారు. నేను ఇక్కడ నుంచి కంకణం కట్టుకొని కాంగ్రెస్ పార్టీని ఈ రోజు ఖాళీ చేస్తున్నా. నేను చెప్తున్నా కదా, కాంగ్రెస్ ఎందుకంటే మోసం చేస్తుంది, కాంగ్రెస్ దగా చేస్తాను. ఇప్పుడు వాళ్ళ మాటలు సరే, వాళ్ళ పొలిటికల్ మైలేజ్ కోసం మాట్లాడతారా, దేనికోసం కాదు, మాట్లాడతారు? వాళ్ళ మాటల వల్ల మీరు ఇబ్బంది పడుతురా లేకపోతే ఇబ్బంది పడుతున్నాం మీరు? మేము డైవర్ట్ కావట్లే. ఈయన మమ్మల్ని ఇష్టం వచ్చినట్టు నోటికి వచ్చినట్టు తిడుతున్నాడు. ఈయనకు ఆయన అప్పుడు అక్కడ ఉన్నాడు, ఈయనకు 2 లక్షల ఉద్యోగాల గురించే తెలియదు. చూడు 2 లక్షల ఉద్యోగాలు, సంవత్సరం 2 లక్షల ఉద్యోగాలు, 2 లక్షలే 2 లక్షల ఉద్యోగాలు ఉన్నది. 2 లక్షల ఉద్యోగాలు, సంవత్సరం 2 లక్షల ఉద్యోగాలు. 2 లక్షల ఉద్యోగాలు కాదు అనలేదు అన్నాడు కదా. ఇదే వీళ్ళు ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు అప్పుడు అన్నటువంటి మాటలు వినిపిస్తారు 2 లక్షల ఉద్యోగాల గురించి. ఇగో ఏడాదికి 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పి పార్టీ నూతన సంవత్సరం, నూతన ప్రభుత్వం 2024లో ఏర్పాటు చేస్తుంది. ఆ కొత్త ప్రభుత్వంలో మొదటి ఏడాదిలోనే 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయడం జరుగుతుంది. మొదటి సంవత్సరం అయితే మేమేమంటున్నాం అనంటే వాళ్ళు చెప్పింది వాళ్ళు హామీలు ఇచ్చిర్రు. ఆ అప్పుడు ఉన్నటువంటి ప్రతిపక్ష హోదాలో ఉన్నారు, ప్రెస్ క్లబ్ కి వచ్చిర్రు, ఇచ్చిర్రు, మేనిఫెస్టోలో పెట్టిర్రు. తర్వాత వాళ్ళు ఇచ్చినటువంటి పబ్లిసిటీ ఈ విధంగా చేసుకున్నారు, పేపర్లలో అన్నిటిలో ఇచ్చుకొని ఇవన్నీ చేసుకున్నారు. మేము దాన్ని అడుగుతుంటే టీజీపీఎస్సీని ప్రక్షాళన చేస్తున్నారు, చేయలేదు, ఇవన్నీ అడుగుతుంటే ఈయనకేం పప్పి, ఈయనకేం అవసరం? అడుగుతుంటే వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు ఏజ్ అయిపోయింది, వాళ్ళ పెన్షన్లు మేము ఎందుకు మారుతాం? మాకు ఇస్తేనే అడిగినాం, మేము వేరే వాళ్ళు అడిగినామా? ఎవరన్నా వచ్చారా మా కాడికి? ఈయనకేం అవసరం? ఈయన ఎన్నికలప్పుడు ఈయన మా దగ్గరకు వచ్చి, నువ్వు గతంలో కాంగ్రెస్ పార్టీ గురించి ఎన్నెన్నో చేసుకోవచ్చు, నువ్వు పునాదులు తీయచ్చు, బేస్మెంట్ కట్టొచ్చు, ఎన్ని గంటలు కట్టొచ్చు, బిన్ని నువ్వు స్టాప్ వేసుకునే టైంలో కూల కొట్టినాడు. ఈయన గురించి జమాకు మాట్లాడేది, ఈయన పొలిటికల్ స్టేట్మెంట్ మాకేం అవసరం అండి? మమ్మల్ని అంటే మేమెందుకు ఒప్పుకోబడతాం? ఏమిటి కోపడతాం? మేము ఏ పార్టీకి ఉన్నాం? మాకేమన్నా చెప్పాలనండి? మాకు ఎవరిని కాడ తిన్నాం, ఏం చేసినాం? ఇవాళ ఒక్కొక్కరిని సభలు పెట్టుకొని అప్పులు అయిపోయి క్రెడిట్ కార్డులు కట్టలేక వస్తుంటే ఈయన మా మీద అప్పులు, మమ్మల్ని తిడతాడా? తిట్టినప్పుడు అట్టనే సమాధానం చెప్తాం. అందుకనే వీళ్ళు అవసరం లేదు. మా కాడికి రేవంత్ రెడ్డి గారు వచ్చిర్రు ఆ రోజు ప్రెస్ క్లబ్కు. ఇదే మరి అద్దంకి దయాకర్ గారు వచ్చినప్పుడు మా మిత్రుడు మా ఇంద్ర ఏమన్నాడు? అడిగిండు, ఒక్క మాట కూడా బూతు మాట్లాడలేదు, ఆవేశంతో అడిగిండు అంతే తప్పితే ఆవేదనను వెళ్ళగక్కిండు. ఒకళ్ళ ఆవేదనను నిమ్మలంగా చెప్తారు, ఒకళ్ళ ఆవేశంతో చెప్తారు. ఆయన ఆవేశానికి కూడా అర్థం ఉంది. బస్సు యాత్ర చేసిండు, బస్సు యాత్ర చేపించేటప్పుడు బస్సులకు స్టిక్కరింగ్ చేసి అన్ని చేసి గాంధీ భవన్లో ఉంచి, అసలు ఒకవైపు వీళ్ళు బస్సు యాత్ర వద్దని వీళ్ళకి పోరుపడి టికెట్లు రాని వాళ్ళు కాంగ్రెస్ రాదని ఈయన పోయినట్టు బీఆర్ఎస్కి పోతామని కొంతమంది చూసుకుంటా, కొంతమంది నెక్స్ట్ ఏం చేద్దాము అని ఒకళ్ళు అలిగిపండు ఇవన్నీ చేసుకున్నాడు, ఒక లోపల రాజకీయాలు చేసుకుంటుంటే నిరుద్యోగులం మనం స్ట్రైట్ అవే వచ్చినాం, బీఆర్ఎస్ మీద యుద్ధం ప్రకటించినాం, దాన్ని ఓడగొట్టాలి, వాడు టీజీపీఎస్సీని ఆగం చేసిండు, ప్రక్షాళన అన్నాడు, కాలేదు, మనకి ఇప్పుడు నోటిఫికేషన్లు ఇప్పుడు ఎగ్జామ్స్ పెట్టిన మనకు మళ్ళీ అమ్ముడుపోతాయని మేము బయటికి వెళ్ళి కొట్లాడుతుంటే అప్పుడు బస్సు యాత్ర కావాలని పట్టుబట్టి అక్కడ ఉన్న వాళ్ళని ఒప్పించి దానికి ఏఐసీ నుంచి ఇన్ఛార్జ్ అజయ్ కుమార్ దగ్గరికి వెళ్ళి వాళ్ళని ఒప్పించి కొన్ని డబ్బులు వాళ్ళు శాంక్షన్ చెప్పించి, మేము కొంత డబ్బులు నిరుద్యోగులు అయితే ఉన్నారు కొంతమంది నిరుద్యోగులను డబ్బులు కూడా కట్టుకొని బస్ యాత్ర చేసుకొని ముందుకు పోతే ఆ రోజు మిర్యాలగూడలో మా మీద బీఆర్ఎస్ దాడి చేశారు, బస్ అద్దాలు పాలు కొట్టిర్రు. నిజంగా చెప్పాలంటే మేము ఏం చేసినాం దాన్ని వాళ్ళకి కాళ్ళు మొక్కినాం, ఇది మా కడుపు కొత్త చేస్తున్నాం అని చెప్పేసి మేము అన్నాం. మీరు ఇలా ప్రతి చిన్న విషయాలకు ఇలా మీకు రాజకీయాల అవసరం ఉంది, మీరు రాజకీయాల కోసం మాట్లాడుతారు. ఆ రోజు ఏ రాజకీయాల అవసరం ఉన్నాయి మాకు? మా చదువులు మేము చదువుకుంటున్నాం, మీరు పిలిపించి మాట్లాడిపించి చేయించిన తర్వాత మాకు సంబంధం ఏం మాటలు మాట్లాడుతారు మీరు? ఇగో ఇప్పుడు సార్ అది జరిగినాయి అందరికి తెలిసినాయి మ్యాక్సిమం. ఇప్పుడు నెక్స్ట్ ఏంది? మీరు ఎలా పోతా ఉన్నారు? వాళ్ళని నమ్ముతా ఉన్నారా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని, ఇంకా లేకపోతే ఉద్యమాలే దిక్క? ఇంకా అన్న ఇప్పుడు ఎట్లా నమ్ముతా ఉన్నా? ఇప్పుడు రాత్రికి రాత్రి 10,000 ఉద్యోగాలు పెంచేసారు. ఉద్యోగాలు కలిపి
దౌర్భాగ్యపు ప్రభుత్వం ఉండే ఆ రోజు టిఆర్ఎస్ మార్పు ఎక్కడ కనబడ్డదంటే ఆ మార్పు పోయి ఆ నిరుద్యోగ యువత ఈ రోజు ఉద్యోగాలు సాధించి ఉద్యోగాల గురించి ట్రైనింగ్ పొందుతున్న వారిని అడగండి, మార్పు కనబడుతుందని మనం చేస్తా ఉన్నా. ఉద్యమాలు చేస్తేనే ఉద్యోగాలు వస్తాయి అనుకుంటారా మీరు? మరి ఇంకేం చేయాలన్నా? వాళ్ళు వస్తే మేము ఉద్యమాలు చేయాల్సిన అవసరం ఏముంది? ఇప్పుడు వాళ్ళు నిజంగా మేనిఫెస్టోలో ఉన్న 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చి ఉంటే మేము రోడ్ల మీద రావాల్సిన అవసరం లేదు. మీరు రాత్రికి రాత్రి 10,000 ఉద్యోగాలు పెంచేశారు. ఎవరికి ఇచ్చారు ఈ 10,000 ఉద్యోగాలు? కొండా సురేఖ ఫ్యామిలీకి ఇచ్చారా? మా అన్న మనోడు మీరు జాబ్ ఇవ్వండి అని చెప్తే వాళ్ళ ఫ్యామిలీకి 10,000 ఉద్యోగాలు ఇచ్చారా? మీరు కష్టపడేది ఎవరు? శ్రీధర్ బాబు గారు మంచి వ్యక్తి. మీరు అట్లా మాట్లాడడం మాకు చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే ఇలా వివేక్ వెంకట స్వామి కూడా అదే మాట్లాడుతున్నారు. మీరు అసలు మీకు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో గురించి మీకు తెలియదు. ఇంకొక 1,00,000 ఉద్యోగాలు వచ్చే 3 సంవత్సరాలలో అది కూడా భర్తీ చేసి ప్రభుత్వము, కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే మీకు మాట ఇచ్చిందో 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పి అది కూడా మాట నిలబెట్టుకుంటుందని చెప్పి మీ అందరికి చెప్తూ మళ్ళీ ఇచ్చిన 2 లక్షల ఉద్యోగాలు మేము కల్పిస్తామని చెప్పి వారు మాట ఇచ్చిన 5 సంవత్సరాలలో ఈ వచ్చే డిసెంబర్ వరకు సుమారు 1,00,000 ఉద్యోగాలు భర్తీ కావడం జరుగుతుంది. ఇంకొక 1,00,000 ఉద్యోగాలు వచ్చే 3 సంవత్సరాలలో అది కూడా భర్తీ చేసి రేవంత్ రెడ్డి గారేమో ప్రెస్ క్లబ్ వచ్చి అధికారంలో వచ్చిన తర్వాత కూడా మొదటి సంవత్సరంలోనే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తా అని చెప్పిన వ్యక్తి, వీళ్ళ మంత్రులే మళ్ళా మొదటి సంవత్సరంలో 1,00,000 ఉద్యోగాలు, మిగతా 4 సంవత్సరాలు 1,00,000 ఉద్యోగాలు, 2 లక్షల ఉద్యోగాలు అని చెప్తూ వీళ్ళే మాట్లాడుతున్నారు. ఇట్లా వీళ్ళు మాట్లాడకండి. వీళ్ళు నిజంగా వివేక్ వెంకట స్వామి అన్న గారు వేరే పార్టీలో ఉన్నప్పుడు, కాంగ్రెస్ పార్టీ అంటే ముందు వేరే పార్టీలు ఉన్నాయి. ఆయన బీజేపీ మేనిఫెస్టో చైర్మన్ కమిటీ మెంబర్ గా ఉన్నాడు. ఆయనకు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోకి సంబంధం లేదు. మేనిఫెస్టో రాసి మేము పంపించి శ్రీధర్ బాబుకి ఇస్తే శ్రీధర్ బాబు గారు రాశారు కాంగ్రెస్ మేనిఫెస్టో, ఆయనకు తెలుసు. కాబట్టి ఇలాంటి మాటలు మాట్లాడకండి. మేనిఫెస్టో నేనే రాసినాను. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో కమిటీ మెంబర్గా నేనే నా స్పందిస్తూ రాశాను. ఫైనల్ గా ఏం చెప్పాలనుకుంటారు నిరుద్యోగులు? ఏం లేదన్నా, 2 లక్షల ఉద్యోగాలు 60,000 ఉద్యోగాలు ఇచ్చారన్న అంటున్నారు వాళ్ళు. సరే, అలా 60 ఉద్యోగాలు పక్కన పెట్టండి. ఇంకా 1,40,000 ఉద్యోగాలు అట్లే ఉన్నాయి కదా, అవి తొందరగా ఫిలప్ చేయండి. రేపు స్థానిక సంస్థల ఎలక్షన్ పోయే ముందు కూడా జియో నోటిఫికేషన్ ఇవ్వకపోతే ఉద్యమం తప్పదు. గాంధీ బాబు ముట్టడిస్తామా, ఏం చేస్తామా అది నిరుద్యోగులు తెలుసుకుంటారు. ఎందుకంటే ఆల్రెడీ ఒక డెడ్ లైన్ పెట్టారు. ఆగస్టు 15 లోపు మాకు ఏదైనా నోటిఫికేషన్ రాకపోతే మా కార్యాచరణ వేరే విధంగా ఉంటది. ఇది మాత్రం సీరియస్ చెప్తున్నాం గవర్నమెంట్ కి అయితే. నువ్వేం చెప్తావు జనార్దన్? ఉద్యమాలు కొత్త ఏం కాదు, గతంలో చేశారు, ఇప్పుడు చేశారు, ఇప్పుడు కూడా అలా స్టార్ట్ అయినాయి. అదే దిక్కు అనుకుంటారా మీరు అన్నట్టు దిక్కే. ఇప్పుడు మొన్న సభలో ఆయన 60,000 ఉద్యోగాలు అన్నాడు ముఖ్యమంత్రి గారు. శ్రీధర్ బాబు గారు 70,000 అన్నారు. మళ్ళీ వివేక్ వెంకట స్వామి గారు ఏమో 2 సంవత్సరాలలో 1,00,000, 3 ఏళ్ళలో 1,00,000 అన్నారు. దానికన్నా ముందు అద్దంకి దయాకర్ గారు 1 సంవత్సరం 2 లక్షల ఉద్యోగాలు కాదన్నారు. బల్మూరి వెంకట గారు కాదన్నారు. ఇంకా ఆయన అసలు బస్ యాత్రకు మాకు సంబంధం లేదు, వాళ్ళు తీట పట్టి చేసిర్రు, తీటకోకిలాకి రాసుకుంటే తెల్లారిందాక దురద గీక్కున్నట్టు అని వాళ్ళు చేసిరని మాట్లాడతారు. ఆయన వీడియో కూడా ఉంది, వినిపిస్తాం, ఇంకా వద్దు. కానీ ఇట్లా మాట్లాడుతున్నప్పుడు వీళ్ళకి క్లారిటీ లేదు. నిరుద్యోగులను ముంచారు, కనీసం ఈ మేనిఫెస్టో చదవలేదు. ఈ కాంగ్రెస్ రాదు, వీళ్ళను మనం దద్దమ్మలు చేయొచ్చు, అవలాలను చేయొచ్చు అని మాట్లాడినటువంటి వీళ్ళకు బుద్ధి చెప్పాలంటే, వాళ్ళ బుద్ధిలో మా విషయాలు ఎక్కించాలంటే ఖచ్చితంగా ఉద్యమాల శరణ్యం. ఇలాంటి వాళ్ళకు ఇంకా ఉద్యమాలు చేయకుండా ఏమెక్కుద్ది? ఉద్యమాలు చేసి మా జాబ్ క్యాలెండర్ సాధించుకుంటాం, మా ఉద్యోగాలు తెచ్చుకుంటాం. మీరు ఎక్కువ తక్కువ చేసి మీ నోటికి వచ్చినట్టు మాట్లాడతామంటే మాత్రం మీ ఉద్యోగాలు ఊడిపోతాయి. ఇంకా రాసి పెట్టుకోరు చరిత్రలో. మళ్ళా 30 ఏళ్ళ వరకు కాంగ్రెస్ అనేటటువంటిది తెలంగాణ నేల మీద ఉండదు. ఇప్పుడు కనుక పుట్టిన పిల్లలుంటే, ఒకప్పుడంట సోనియా గాంధీ ఎప్పుడో ఇచ్చిందంట, ఇచ్చినందుకు వీళ్ళంట దయదలిచి ఇచ్చిరంట, కాంగ్రెస్కి 5 ఏళ్ల పాలన ఉండేనంట. ఈ తెలంగాణలో అసలు కాంగ్రెస్ అనేది లేదని వీళ్ళకి అలాంటి గతి పడుతుంది అనేటటువంటి మేము తెలియజేస్తున్నాం. వాళ్ళు అట్లా చెప్పుకుంటారు వచ్చే జనరేషన్స్. దయచేసి అది మీరు గుర్తులో పెట్టుకోరు. ఇది కనుక గుర్తు పెట్టుకోకుండా మాత్రం మీ జీవితాలు శంకరగిరి మాన్యాలకే. 10 ఏళ్లలో మిమ్మల్ని దేకినోడే లేడు. ఈరోజు ఇట్ట కన్నువ కట్టుకొని తిరుగుతున్న ఉత్తమన్నను
నా కళ్ళ ముంగట చూసిన సూర్యాపేట కలెక్టర్కి వస్తే ఆయన ఒక్కడు కూడా లేడన్న, దేకినోడే లేడు. ఇదే జానారెడ్డి మిర్యాలగూడ అని ఇటు సంచి పట్టుకొని తిరిగిండు. ఇవాళ కొడుకులను ఒక ఆయనను ఎంపీ ఒక ఆయనను ఎమ్మెల్యే చేసుకున్న వీళ్ళు పెద్ద మునగాళ్ళు అయినారు కాంగ్రెస్లో. మా కష్టాల మీద వచ్చినాయి. ఒక్కొక్క టికెట్ రాకుండా అడిపోయింది, ఒకటి గెలవడండి, ఒకటి బీఆర్ఎస్ పోయి, ఒకటి బీజేపీ పోయి, నెక్స్ట్ మళ్ళీ సెంటర్లో కూడా రాహుల్ గాంధీ రారు. ఈ రోజు వీళ్ళందరూ అంటే రాహుల్ గాంధీ అదంటే అంటారు, కానీ మీరు రాజకీయాలు చేసారు మా మీద. కాబట్టి మీరు ఆ రోజు చేసినటువంటి రాజకీయాన్ని మీకు గుర్తు చేస్తున్నాం, కానీ ఒళ్ళు పలిచి మళ్ళీ వీనికి రాజకీయం ఎందుకు మాట్లాడుతున్నాడు? నీకు ఇచ్చే ఉద్యోగాల గురించి, నాకు ఇచ్చే ఉద్యోగాలు నువ్వు ఇస్తే నేను చదువుకుంటాం. మరి నువ్వు మా మీద రాజకీయం చేసి మా మీద రాజకీయ స్టేట్మెంట్లు ఇచ్చినప్పుడు రాజకీయంగానే సమాధానం చెప్తాం అనేటటువంటిది మా కన్క్లూజన్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. క్లియర్. ఇక్కడ మొన్ననైతే ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ ఒక ప్రయత్నం చేశారు. అసలు సమస్య ఏంది, ఎక్కువ వివాదంగా మారింది, వీళ్ళేమో రాజకీయ పొలిటికల్ కామెంట్స్ ఏదో ఉన్నాయి, అసలు డైవర్షన్లో ఉన్నారు, అసలు వాళ్ళ సమస్య ఏంది అసలు ఒక తెలుసుకునే ప్రయత్నం మాత్రం అద్దంకి దయాకర్ క్లియర్గా చేసిండు అక్కడ. సో చూద్దాం, ఆయన ఒక మాట ఇచ్చిండు, నేను కల్పిస్తా సీఎం అనేది, అది ఎంతవరకు వచ్చింది, అది ఏం చేస్తుంది చూడాల్సి ఉంది. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.